హాయ్ వ్యూవర్స్, టీఎస్ ఎపిసోడ్ 2024 బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే మనం ఎప్పుడు అని వెయిట్ చేస్తున్న ఈ అగ్రికల్చర్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పీజేటీఎస్ఏయు. మీరు ఇక్కడ వెల్కమ్ టు పీజేఈటీ అడ్మిషన్స్ అని ఉంటుంది చూసిన, అందులోకి వెళ్ళాలి. నెక్స్ట్ వెల్కమ్ టు పీజేఈటీ అడ్మిషన్స్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్ అనేది దీన్ని క్లిక్ చేయండి. దెన్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ నుంచి కొంచెం కాస్త కిందికి వెళ్ళండి, కనిపిస్తుంది మీకు. చూడండి ఇక్కడ చూడండి, కంబైన్డ్ కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ బైపీసీ స్ట్రీమ్ కోర్స్ ఆఫ్ ద ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి. మీకు కనిపిస్తుంది, చూపిస్తే చూడండి క్లియర్గా. చూడండి, డేట్ నిన్ననే వచ్చింది, 5th డేట్ 5/10/2024 అగ్రికల్చర్. చూడండి, ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, అంటే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆర్ ద వెటర్నరీ కావచ్చు, అగ్రికల్చర్, అలైడ్ సైన్సెస్ ఏవైనా కావచ్చు. ఇక్కడ ర్యాంకింగ్ బట్టి మీ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చేదో చూసుకోండి, ఆ ర్యాంక్ బట్టి మీ యొక్క డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, 14th డేట్ నుంచి 19th డేట్ వరకు చూడండి. 14th డేట్ రోజు 2000 నుంచి 5000 వరకు. 15th డేట్ రోజు ట్యూస్డే 5000 నుంచి 8000 వరకు. 16th డేట్ రోజు 8000 నుంచి 12000 వరకు. 17th డేట్ రోజు 13000 నుంచి 17000 వరకు. 18th డేట్ రోజు 17 నుంచి 22000 వరకు. 19th డేట్ రోజు 23000 నుంచి 29000 వరకు. అయితే వెన్యూ అంటే ప్లేస్ ఎక్కడైతే కౌన్సిలింగ్ జరుగుతుందో ఆ ప్లేస్ వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ ఆడిటోరియంలోనే జరుగుతుంది. అక్కడే ఆఫీస్ ఉంటుంది, అక్కడే జరుగుతుంది. సో మీరు వెళ్ళే ముందు ఏమేమి తీసుకెళ్ళాలి? అనెక్జర్ 1 అంటే అనెక్జర్ 1 ఏంటి, అనెక్జర్ 2 ఏంటి అంటే నాన్ మున్సిపల్ సర్టిఫికేట్ కావచ్చు. మీ యొక్క ఒకవేళ మీరు ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించింది అయితే ఫార్మర్ సర్టిఫికేట్ కావచ్చు. ఇవి రెండు కూడా కంపల్సరీ ఉండాలి. ఉంటే 40% రిజర్వేషన్ దొరుకుతుంది మీకు. అంటే మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమేమి తీసుకెళ్ళాలో కూడా ఇక్కడ క్లియర్గా ఉంది, చూడండి. ఒకసారి నా వీడియోని ఒకసారి స్టాప్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోవచ్చు. ఎవరు చెప్పింది అంటే వినండి, కాకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి ఒకసారి చూసి మీరు చదవండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీ ర్యాంక్ 2000 వచ్చినా, 5000 వచ్చినా, 10000 వచ్చినా, 13,000, 23,000 వచ్చినా కూడా మీకు సీట్ ఎంత వచ్చినా కూడా ఎంపీసీ వాళ్ళలాగా బైపీసీలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. మీరు పక్కా సెమిస్టర్ ఫీ కట్టుకోవాలి. ఎంత? 46,000 అనేది కట్టుకోవాల్సింది. ఐదర్ ఇట్ మేబీ రాజేంద్ర నారాయణ కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఈ 46,000లో మళ్ళీ హాస్టల్ ఫీజు, ఇంకా ఎక్స్ట్రా ఫీజెస్ అన్నీ యాడ్, అంటే వేరే అవి సపరేట్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే టీఎస్ ఎంసెట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ కూడా మిస్ కావద్దంటే పెద్దగా చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ నా ఛానల్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.